నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆరని చిచ్చులా రగులుతుంది. ఒకవైపు 5 లక్షల మంది నిరుద్యోగుల ఆశలు, మరోవైపేమో ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాల నడుమ నడుస్తున్న రణరంగంగా మారింది. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సిగా మారిపోయిందంటూ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసిరిన రాజీనామా అస్త్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని పొలిటికల్ హీట్ను పెంచింది. అయితే ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో క్వశ్చన్ పేపర్లు రూపకల్పన నుంచి మెరిట్ లిస్టుల వరకు తీవ్ర అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో అక్రమాలు, అదేవిధంగా ప్రశ్నాపత్రాల లీకేజీ అనుమానాలను, అర్హత లేని వారికి మార్కులు కలపడం లాంటి ఉదంతాలను 5 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తులను ప్రశ్నార్థకంగా పడేశాయన్నమాట. గతంలో కేంద్రంలో నీట్ అక్రమాలపై రేగిన వివాదం అదే తరహాలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తి నైతిక బాధ్యతను వహించాలని, అదేవిధంగా తక్షణమే తన మంత్రి పదవి నుంచి రాజీనామా చేసి డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే ఇక్కడ రోజా, దేవినేని అవినాష్తో సహా వైసీపీ కీలక నేతలు నల్ల చొక్కాలతో రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తుతున్నారు. ఈ ఆరోపణలపై అధికార పచ్చ శిబిరం కౌంటర్ అటాక్ సైతం అదే తీవ్రంగా వీరుస్తుందన్నమాట. నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న డిఎస్సిపై కావాలనే ప్రతిపక్షం బురద జల్లుతుందని కూటమి నేతలు మండిపడుతున్నారు. హైకోర్టు సైతం పరిశీలించింది, ప్రక్రియ పారదర్శకంగానే ఉందని స్పష్టం చేసిందన్నమాట. తర్వాత కేవలం నారా లోకేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేక అభ్యర్థులను భయాందోళనకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా కుట్రలను తెరలేపిందని మంత్రులు ఘాటుగా తిప్పికొడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒకవైపు రీవెరిఫికేషన్, సిబిఐ విచారణలో ఈ విచారణ కావాలని పట్టుబడుతున్న ప్రతిపక్షం మాత్రం మరోవైపు నిబంధనలు, అదేవిధంగా ఈ నిబంధనల ప్రకారమే పక్కాగా రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం ఈ డిఎస్సి వార్ ఏం మలుపు తిరుగుతుంది? నారా లోకేష్ రాజీనామా డిమాండ్పై కూటమి సర్కార్ ఎలా స్పందిస్తుంది? పూర్తి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా.